హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ మన ఫామ్లో ఏమేం హార్వెస్టింగ్ చేస్తానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ నేను ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ మళ్ళు వేసి పెట్టిన కదా, ఆ ఒడ్డు సైడు మెంతి గింజలు వేసిన, కొత్తిమీర గింజలు వేసిన, అవి మంచిగా వచ్చినాయి. ఇప్పుడు అవి హార్వెస్టింగ్ చేస్తున్నా. ఇది మెంతి చెట్లు మంచిగా పెరిగినాయి ఈసారి అయితే. చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇది కొత్తిమీర కొంచెం అక్కడక్కడ చిన్నగా ఉంది, అక్కడక్కడ బాగానే పెరిగింది. చూడండి ఎంత బాగుందో. స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇవి మన దేశీ ధనాలు, హైబ్రిడ్ ధనాలు కావు, హైబ్రిడ్ మెంతులు కావు. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు ఇంత పెద్దగా రాలేదు. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. కొత్తిమీర అయినా మెంతి కూర అయినా చాలా బాగా వచ్చింది. స్మెల్ కూడా అదిరిపోతుందండి. ఇలాగే మనం వంటల్లో వేస్తే చాలా రుచిగా వస్తుంది ఏ కూర అయినా కూడా కదా. అక్కడక్కడ నాలుగైదు గింజలు వేసిన చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది తీస్తున్నా కదా, నేను మళ్ళీ గింజలు వేసిన. ఒక వారం రోజులు అవుతుంది గింజలు వేసి. మళ్ళీ వారం రోజుల్లో మెంతి కూర అయితే వస్తుంది. కొత్తిమీర ఒక 10 రోజులు పడుతుంది. మన దేశీ కొత్తిమీర కదా. ఎంత బాగా వచ్చింది. అయితే నేను ఇక్కడ వాటర్ పడుతున్నా మళ్ళల్లా, అందుకనే అట్లా వాటర్కి కింద పడిపోయింది ఈ కొత్తిమీర అనేది. అప్పుడేమో చెట్టుకి పట్టేది వాటర్, కానీ ఇప్పుడు మళ్ళీ వేసినాం కాబట్టి మళ్ళీ మొత్తం నింపుతున్నాం. అలా అయ్యేసరికి కొత్తిమీర పడిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. చాలా సంతోషం వేస్తుంది ఈ ఆకుకూర చూస్తుంటే. ఇక్కడ పుదీనా చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా వస్తుంది. నేను చెట్లే వాటర్ పడుతున్నా అని చెప్పిన కదా, ఇవి మట్టి ఉంటుంది కదా బాగా, అందుకనే కడుగుతున్నా. ఇలా మన చేతుల మీదుగా పండించుకొని అది హార్వెస్టింగ్ చేస్తే ఆ సంతోషమే వేరు కదా. ఇలా ఫ్రెష్గా, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా. ఇలా చేసుకుంటూ పోతే ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్. లాస్ట్ వరే చూడండి. చూడాలనిపిస్తేనే లాస్ట్ వరే చూడండి, లేదంటే వదిలేయండి. కానీ సగం చూస్తున్నారు అందరూ. ఇక్కడ వచ్చేసి పప్పాయ కూడా వచ్చిందండి. పప్పాయ హార్వెస్టింగ్ చేద్దాం. చాలా ఫ్రెష్గా ఉంది పప్పాయ అయితే. ఇక్కడ రేగు పండ్లు అంటారు కదా, గ్రీన్ బెర్రీస్ అని కూడా అంటారు. గ్రీన్ యాపిల్, గ్రీన్ బెర్రీస్, ఇవి హార్వెస్టింగ్ చేద్దాం. ఒక 5-6 వచ్చినాయి. పైనకున్నాయి, అసలు తెంపడం వీలైతే లేదు, అందుకనే నేను కట్టెతో తెంపిన. ఈ కట్టెతోని తెంపిన, కింద పడ్డాయి, పగిలినాయి కూడా. కానీ స్వీట్ బాగానే ఉన్నాయండి. రోజు ఇలా తెంపుతూనే ఉన్నా నేను, కానీ రోజు వీడియో తీయలేము కదా. ఇక్కడ మిరపకాయలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయండి. ఇది అదే మొలిసింది చెట్టు, నేను పెట్టలేదు. ఎంత బాగా వచ్చినాయంటే నిగనిగా అంటూ బాగున్నాయండి. చాలా బాగున్నాయి మిరపకాయలు. ఒకటి పండు కూడా పండింది, ఇంకా 2-3 ఉన్నాయి. అవి కొంచెం సన్నగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మిరపకాయలు ఉన్నాయి, చేద్దాం హార్వెస్టింగ్. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి అసలు ఎవ్వరు పెట్టుకోరు, పట్టించుకోరు, కానీ చాలా అందంగా ఉంటాయండి. ఇది కనకాంబరాలు ఒక రకం అన్నట్టు. కనకాంబరాలలో చాలా బాగుంటాయి. కొంతమంది పెట్టుకుంటారు కానీ అందరూ అసలు వీటిని పట్టించుకోరు. ఈ పూలని చాలా బాగా పూస్తాయి. అవి మనం పట్టించుకోకుండా కూడా బాగా పూస్తాయి. ఇక్కడ 2-3 చిన్న మిరపకాయలు వచ్చినాయి. ఇది కారం మిరపకాయలు అండి. ఇది దొడ్డు మిరపకాయలు 2 వచ్చినాయి.
తోటకూర అయితే చాలా బాగా మొలిసింది. ఇక్కడ గింజలు పడ్డట్టున్నాయి, చెట్టు ఉండే ఇక్కడ గింజలు పడ్డాయి, అది మళ్ళీ మనం అలికినట్టే మొలిసిందండి. కొన్ని కొన్ని పండు వండినాయి దొండి మిరపకాయలు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాల మిరపకాయలండి, ఇవి కూడా బాగానే వచ్చినాయి. చూసారా, చాలా బాగున్నాయండి. చూస్తుంటేనే సంతోషం వేస్తుంది ఆ మిరపకాయలు చూస్తుంటే. మనం కొన్నవి ఇలా ఉండవు కదా, ఎంతకంతే అప్పటిదప్పుడు తెంపినవి వేరే. చూడండి, వాటికి నేనైతే ఏం వేస్తలేను, ఒక వాటరే పడుతున్నా, కానీ బాగానే వస్తున్నాయి మిరపకాయలు కూడా. మళ్ళీ పెట్టిన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇప్పుడు, అవి ఇప్పుడే పూతకు వస్తుంది. ఒక మండకి చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ హార్వెస్టింగ్ చేస్తుంటే. నా చిన్నపాటి వ్యవసాయం అండి, నా ఇంట్లోకి సరిపడే అంత చాలు. బయటికి అమ్మకున్నా కూడా మనం కొనకున్నా మన ఇంట్లో సరిపోయేంత అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని వంట చేసుకోవచ్చు ఇలా. ఇక్కడ చుక్కకూర కూడా హార్వెస్టింగ్ చేసిన కదా మొన్న, మళ్ళీ పెద్దగా అవుతుంది. ఇక్కడ సపోటా చెట్టు ఉంది, చాలా బాగా కాసింది సపోటా చెట్టు, మన గార్డెన్లోది అది. సన్న మిరపకాయలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవి చిన్ననే ఉన్నాయని కారం బాగుంటాయండి. ఇక్కడ వేరే సైడ్ అండి ఇది పుదీనా, చాలా బాగా వస్తుంది పచ్చగా. ఒక్క దగ్గర పెడితే మొత్తం పారుతుంది. ఇక్కడ రామసీతాఫల కాయలు పడ్డాయండి, చూడండి రెండు ఒక్క దగ్గర. ఇక్కడ బత్తాయి కాయలు రెండు పడ్డాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది ఉసిరి చెట్టు, చాలా పొడుగు పెరిగింది. మేము కట్ చేసినాం, కొసని కట్ చేస్తే మళ్ళీ ఈగురు ఎంత బాగా వస్తుంది చూడండి. ఇదండి మా ఫామ్, ఆర్గానిక్ ఫామ్ అది. ఇప్పుడు మనం పుదీనా పిరికెడు వచ్చింది, ఒక 5-6 గ్రీన్ బెర్రీస్, ఇంకా కొత్తిమీర 2 పిరికెళ్ళు ఉంటుంది. ఇది కడిగినాం కదా, దగ్గరికి అయింది. ఒక పప్పాయ, ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు. ఇదండి ఇవాల్టి హార్వెస్టింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు? సపోర్ట్ మై ఛానల్.